నమస్తే వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ సంకల్ప యాత్ర భాగ్యలక్ష్మి క్లస్టర్ గోవా సీఎం ప్రమోద్ సావంత్ యాదాద్రి భువనగిరి. మరోసారి తండ్రైన కోహ్లీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన అనుష్క శర్మ. 5వ విడత కింద 10,132 జంటలకు 78.53 కోట్ల ఆర్థిక సాయం సీఎం వైఎస్ జగన్. ఉద్యమకారులపైకి తుపాకీ ఎక్కుపెట్టిన వ్యక్తి, అమరవీరులకు నివాళులు అర్పించిన వ్యక్తి, ఒక్కనాడు జై తెలంగాణ అనని వ్యక్తి నేడు సీఎం అయ్యాడు. మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు. ఇవాళ ఒక ఉద్యమకారుడు, ఒక అమరుడు సిరిపురం యాదయ్య చనిపోయిన రోజు ఇవాళ. కరెక్ట్గా ఇవాళకి 14 ఏళ్ల క్రితం ఆనాడు చలో అసెంబ్లీ అనేటువంటి ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటే, అంటే తెలంగాణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 20వ తారీఖు 2010వ సంవత్సరం ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అసెంబ్లీ వైపు వస్తూ ఉంటే పోలీసులు అడ్డుకున్నారు, ఇనుప కంచెలు వేసినారు, బాష్పవాయు గోళాలు కొడతా ఉంటే సిరిపురం యాదయ్య ఉస్మానియా యూనివర్సిటీ గేటు దగ్గర ఆయన నిప్పంటించుకొని అమరుడైనటువంటి రోజు ఇవాళటి రోజు. ఆ సిరిపురం యాదయ్య చనిపోయినటువంటి రోజు ఈరోజు. అలాంటి ఉద్యమకారులు ఎంతోమంది బీఆర్ఎస్ కార్యకర్తల పోరాట ఫలితం ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అందరం ఒక్కసారి ఆ యాదయ్యకు గట్టిగా జోహార్లు అర్పిద్దాం. జోహార్ సిరిపురం యాదయ్యకు, జోహార్ సిరిపురం యాదయ్యకు, జోహార్ సిరిపురం యాదయ్యకు. కానీ ఇలా చాలా బాధ కలిగే అంశం ఏంటంటే, ఎంతో మంది అమరుల త్యాగ ఫలితం, ఎంతో మంది పోరాట ఫలితం, మన కేసీఆర్ గారి 14 ఏళ్ల ఉద్యమ పోరాట ఫలితం, చావు నోట్లో తలబెట్టి తెలంగాణ మన కేసీఆర్ తెచ్చిండు. మొన్న ఎప్పుడో అసెంబ్లీలో కూర్చొని ఆ దిక్కు చూస్తూ ఉంటే నా మనసులో ఒక ఆలోచన కలిగి బాధ కలిగింది. ఆనాడు ఉద్యమ సమయంలోనైనా, లేదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనైనా, లేదు మొన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతనైనా కనీసం ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ అమరవీరులకు స్తూపం దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి, ఒక్కనాడు శ్రద్ధాంజలి ఘటించని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నా మనసుకు ఎంతో బాధ కలిగింది. ఆ అసెంబ్లీలో కూర్చొని అధ్యక్షుడు చూస్తే ఒక్కనాడు జై తెలంగాణ అనే వ్యక్తి, ఒక్కనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వ్యక్తి, ఒక్కనాడు అమరుల స్తూపం దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నా గుండె నిజంగా బాధ కలిగింది. ఆ రోజు నా అసెంబ్లీలో కూర్చొని నాకు నేనే అనుకున్నా, ఒకనాడైతే మా తమ్ముడు యాడ్ చేస్తుండు, ఎవర్రా జై తెలంగాణ అనేది, దమ్ముంటే రెండు రాని తుపాకీ పట్టుకొని బయలుదేరినాడు. అటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నేను అసెంబ్లీలో కూర్చొని నా మనసులో కొద్దిగా బాధపడ్డటువంటి సందర్భం. విజయ సంకల్ప యాత్ర భాగ్యలక్ష్మి క్లస్టర్ గోవా సీఎం ప్రమోద్ సావంత్ యాదాద్రి భువనగిరి. మనకు రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో మనకి ఇక్కడ నిధులు కేటాయించి ఎంఎంఎస్డిఎస్ యాదగిరిగుట్ట నుంచి మనకు మంజూరు చేసినందుకు వారికి కూడా నరేంద్ర మోడీ గారికి భువనగిరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. అట్లాగే కేంద్రీయ విద్యాలయం కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ అన్ని అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మన జిల్లాకు, మనం తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా తీర్పు ఇవ్వకున్నా కూడా తెలంగాణ ప్రజల కోసం మనకు నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ కూడా మనకి ఇక్కడ అభివృద్ధిలో పెద్దపీట వేసిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు. కూడా ఈసారి కూడా మనందరికీ కూడా మరొకసారి రాబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి అధికంగా సీట్లు కేటాయించినట్టయితే అభివృద్ధి కోసం మనందరం కూడా బాటలు వేసుకున్న వాళ్ళం అవుతాం. దానికి అందరికీ మూడోసారిగా ఈ ప్రపంచ దేశాలలో కూడా మోడీ ఒక అత్యున్నతమైన వ్యక్తిగా, ఒక మొట్టమొదటి వ్యక్తిగా దేశ అభివృద్ధిలో, ప్రపంచ అభివృద్ధి. జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు ఆశం భాస్కర్ గారు, ఈనాటి ముఖ్య అతిథి జాతీయ యువ నాయకులు, గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు
ప్రమోద్ సావంత్ జీ, అదే రకంగా ఈరోజు యాత్ర ప్రారంభానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు ఈటల రాజేందర్ గారు, మాజీ మంత్రివర్యులు, అదే రకంగా భువనగిరి పార్లమెంట్ పొలిటికల్ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవనీయులు చింతల రామచంద్రారెడ్డి గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవనీయులు మనోహర్ రెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు మన ప్రియతమ నాయకుడు బూర నరసయ్య గౌడ్ గారు, ఈ పార్లమెంట్ వారి గౌరవనీయులు పాపారావు గారు, ఈ యాత్ర ఈ క్లస్టర్ ప్రముఖ మిత్రుడు అదే రకంగా రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి గారు, గోలి మసూదర్ రెడ్డి గారు, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి గారు, వేదికపై ఉన్నటువంటి పెద్దలు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, ఇవాళ తెలంగాణ రాజకీయాలలో మార్పు కోసం అంటే దేశ రాజకీయాలలో ప్రముఖమైనటువంటి స్థానాన్ని తెలంగాణ ఆక్రమించబోతా ఉంది. దానికోసం ప్రయత్నంలో భాగంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 5 సంకల్ప యాత్రలను ఇవాళ ప్రారంభించుకుంటా ఉన్నాం. ఈ యొక్క భువనగిరి జిల్లా నుండి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతోటి ఈ యాత్రని మనం ముందుకు తీసుకుపోతా ఉన్నాం. దీని యాత్ర పేరే మనం అద్భుతమైనటువంటి పేరు భాగ్యలక్ష్మి యాత్రగా దీన్ని మనం ముందుకు తీసుకుపోతా ఉన్నాం. భాగ్యలక్ష్మి అమ్మవారు అంటే మనకు శుభ సంకేతం. అదే రకంగా మనం ప్రారంభిస్తున్నది యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పాదాల చెంతన ప్రారంభిస్తా ఉన్నాం. కాబట్టి రాబోయేటువంటి కాలంలో భువనగిరి చరిత్రలో లిఖించబోతా ఉంది. భువనగిరి గెలిచి నరేంద్ర టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ మరోసారి తండ్రయ్యాడు. కోహ్లీ అర్ధాంగి అనుష్క శర్మ 12 మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు కోహ్లీ, అనుష్క సంయుక్తంగా ఓ ప్రకటనలో తెలిపారు. తమకు ఫిబ్రవరి 15న మగబిడ్డ కలిగినట్టు వెల్లడించారు. మా చిట్టి తల్లి వామికకు తమ్ముడు పుట్టాడు అంటూ సంతోషం వ్యక్తం చేశారు. కాగా తమ బిడ్డకు అకాయ్ అని నామకరణం చేసినట్టు కోహ్లీ, అనుష్క తమ ప్రకటనలో వివరించారు. ఈ శుభ సమయంలో మీ ఆశీస్సులు కోరుకుంటున్నామని, అదే సమయంలో తమ వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని కోరుకుంటున్నామని తెలిపారు. కోహ్లీ, అనుష్క 2017లో పెళ్లితో ఒకటయ్యారు. 2021లో అనుష్క శర్మ ఆడ శిశువుకి జన్మనివ్వగా ఆ పాపకు వామిక అని పేరు పెట్టారు. 5వ విడత కింద 10,132 జంటలకు 78.53 కోట్ల ఆర్థిక సాయం సీఎం వైఎస్ జగన్ చేశారు. 10,132 మంది జంటలకు, పిల్లలకు ఈరోజు మంచి జరిగించే కార్యక్రమం జరుగుతా ఉంది. ఆ పిల్లలకు, వాళ్ళ తల్లిదండ్రులకు ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా. ఈ కార్యక్రమం ప్రతి పేదవాడికి కూడా పిల్లలను చదివించే విషయంలో ఒక అడుగు ఆ చదువులను ప్రోత్సహిస్తూ ఖచ్చితంగా 10th క్లాస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి ఇద్దరికి, వధువుకు అండ్ గ్రూముకు కూడా, వరుడుకు కూడా ఉండాలని చెప్పి ఖచ్చితంగా పెట్టడం వల్ల ఖచ్చితంగా ఈ స్కీమ్లో ఎలిజిబిలిటీ రావాలి అని అంటే ఈ మేరకు మినిమం చదువు ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా చదివించే కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఇది ఉపయోగపడుతుంది. రెండవది మంచి జరిగేది ఏమిటి అని అంటే ఖచ్చితంగా 18 సంవత్సరాలు వధువుకు వయసు ఉండాలి, వరుడుకు 21 సంవత్సరాల వయసు ఉండాలి అని చెప్పి ఇంకొక రెగ్యులేషన్ కూడా ఖచ్చితంగా మ్యాండేటరీగా ఇది ఖచ్చితంగా ఉండాలని చెప్పడం వల్ల జరిగే రెండో మంచి ఏమిటి అని అంటే 10th ఒకవేళ ముందే అయిపోయినా కూడా 15వ సంవత్సరంలోనో 16వ సంవత్సరంలో 10th అయిపోయినా కూడా ఎలాగూ 18 సంవత్సరాల దాకా పెళ్లి అంతకన్నా ముందే జరిగితే ఈ స్కీమ్లోకి ఎలిజిబిలిటీ రాదు. కాబట్టి ఎలాగూ ప్రభుత్వం కాలేజీకి అంటే ఇంటర్మీడియట్కు పంపిస్తే అమ్మఒడి అనే పథకం ఎలాగూ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి దానివల్ల ప్రతి సంవత్సరం ఆ తల్లికి ఆ పిల్లలను ఊరికే కాలేజీకి పంపిస్తే చాలు, అమ్మఒడి అనే పథకం వల్ల మంచి జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంటర్మీడియట్ కూడా చదివించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తారు. ఒకసారి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎలాగూ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే విద్యా దీవెన తోడుగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తూ ఉన్న కార్యక్రమం. అదే మాదిరిగా విద్యా దీవెనే కాకుండా వసతి దీవెన కూడా పిల్లల్ని బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం ఒక్కొక్కరికి డిగ్రీ, ఇంజనీరింగ్ ఇటువంటి కోర్సులు చదువుతూ ఉన్న వాళ్ళకి 20,000 దాకా ఆ విద్యా సంవత్సరంలో ప్రతి ఏప్రిల్లో కూడా ఇస్తూ
విద్యా సంవత్సరం మొదట్లోనూ విద్యా సంవత్సరం చివరిలోనూ ప్రతి ఏప్రిల్లోనూ ఇస్తూ ఈ 2 స్కీములు కూడా ఎలాగూ ఉన్నాయి కాబట్టి చదువులను ప్రోత్సహిస్తూ ప్రతి పాప ప్రతి పిల్లాడు కూడా గ్రాడ్యుయేట్స్ అయ్యే విధంగా అడుగులు వేయించగలుగుతా ఉన్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ సచివాలయ వ్యవస్థలను ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర హోంమంత్రి విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. వాలంటీర్లు జీతం కోసం పనిచేసే ఉద్యోగులు కాదని ప్రజా సేవకులు అని తెలిపారు. గోపాలపురం మండలం ఉత్తమ గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డులను ప్రదానం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంగళవారం స్థానిక గోపాలపురం అగ్రికల్చర్ మార్కెట్ యార్డులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండలంలో మొత్తం 262 మంది వాలంటీర్లకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ అవినీతి వివక్షకు తావు లేకుండా సేవలందిస్తున్న వాలంటీర్ల సేవలను గుర్తించి వారికి ప్రోత్సాహకంగా అవార్డులను అందించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ ఆశయ సాధనకు వాలంటీర్లు చేస్తున్న సేవలు ఎంతో గొప్పవన్నారు. అవార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అది కూడా ఎలా వస్తాయో మీకు తెలుసు. ఎలా వస్తాయి? మీ పనితనాన్ని గుర్తించారా, లేకపోతే మేమన్నా రికమెండ్ చేస్తున్నామా? పనితనం గుర్తించాను కదా. మీ సర్వీసెస్ ని గుర్తించే ఈ రోజున మీకు అవార్డ్స్ వస్తున్నాయి. దాని గురించి మీరు పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీ అవార్డ్స్ లో మీరు ఉండాలనే విధంగా మీరు పని చేయండి. ఓకేనా? మీ అందరికీ తెలుసు, మీరందరూ కూడా మా నాయకులు నియమించిన వాలంటీర్సేనా? అవునా కదా? కొంచెం నాకు రెస్పాన్స్ ఇవ్వాలి. అనకాపల్లి జిల్లా చోడవరం బుచ్చయ్యపేట మండలం వడ్డాది శంకారావం సభలో తెదేపా చేసిన విమర్శలను తిప్పికొట్టిన ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ నారా లోకేష్. తెదేపా జనసేన చోడవరం ఇన్ఛార్జీలపై ఫైర్ శంకారావం సభలు వెలవెలపోతున్న జనాల రాక నిరాధారణ ఆరోపణలు చేస్తున్న ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచిన పార్టీ తెదేపా. గత తెదేపా పాలనలోని గ్రానైట్ క్వారీలకు ఇష్టం వచ్చినట్లుగా పర్మిషన్ ఇవ్వడం వల్లే ప్రస్తుత రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి. బంగారుమెట్ట, అనకాపల్లి, సీతయ్యపేట, రాజాం రోడ్లు తెదేపా వాళ్ళకి కనిపించట్లేదా? గ్రానైట్ వాళ్ళ నుంచి డబ్బులు తీసుకుని కార్లు కొనుక్కునే సంస్కృతి మాది కాదు. లోకేష్ ఎవరో స్క్రిప్ట్ రాస్తే చదివేయడం కాదు, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడు. వ్యక్తిగతమైన విమర్శలు చేయడానికి నాకు సంస్కారం అడ్డొస్తుంది. తెదేపా ఇన్ఛార్జ్ వడ్డాదిలో పార్టీని పటిష్టం చేయడానికి ఏమన్నా చేశారా? వార్డు మెంబర్ కూడా గెలవనీయం. జనసేన పార్టీ, భజన పార్టీ, జనసేన రాజు, తెలుగుదేశం రాజు, ఇతర రాజుల ఏకమై ఏం చేస్తారో బహిరంగ చర్చకు నేను సిద్ధం. మీరు సిద్ధమా? రాజకీయాలను హుందాగా చేయండి. చోడవరం నియోజకవర్గం 3,000 కోట్ల రూపాయలు అభివృద్ధికి ఖర్చు చేసి ఘనత కరణం ధర్మశ్రీ వైఎస్ఆర్ పార్టీది అని చెప్తున్నాను. 158 కోట్లు జల్ జీవన్ మిషన్ ద్వారా ఖర్చు చేస్తున్నాం. ఆడాలన్నీ కూడా అస్త్రాల రూపంలో ఉన్నాయి. అస్త్రాలు సంధించి మీ వస్త్రాలు కూడా తీసే బాధ్యత తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మాత్రం అక్కడ పివిఎస్ఎన్ రాజు కానీ అక్కడ ఉన్నటువంటి తాజిల్ బాబు కానీ హెచ్చరిస్తూ మీరు ఇచ్చినటువంటి స్క్రిప్ట్తో లోకేష్ బాబుకి ఇక్కడ గురించి ఎలా తెలియదు, నియోజకవర్గం ఎలా తెలియదు. ఏదో చేసి ఇష్టారాజ్యంగా మాట్లాడితే నీకు చేత కాకపోతే నీ బాబుకి జనాలు వస్తున్నారు, నీకు వస్తున్నారు, నాకు రాలేదని మా బాబు రాలేదని ఫ్రస్ట్రేషన్లో మాట్లాడితే అది మంచి పద్ధతి కాదు. నువ్వు అడ్డుగోలుగా వచ్చావు, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజల ద్వారా వస్తే ప్రజా జీవితం ఏంటంటే తెలుస్తుంది. అడ్డుగోలుకు వచ్చి ఏదో ఎమ్మెల్సీ అయిపోయి అక్కడి నుంచేమో మంత్రి అయిపోయి మాట్లాడి నా ఏమైనా చేసేప్పుడు నువ్వు పంచాయతీరాజ్ మంత్రిగా ఏమీ చూడాలని నియోజకవర్గానికి ఏమీ నువ్వు ఇవ్వలేదని మాత్రం చెప్పగలను. ఏమీ చేయలేదు. ఆ రోజు అప్పుడున్నటువంటి మీరు బిల్లులు చెల్లించక అప్పుడు ఎన్ఆర్టీఎస్లో వర్క్ చేసిన బిల్లులు చెల్లించకపోతే నేను వచ్చిన తర్వాతే ఆ బిల్లులు కూడా మేము పే చేసాం. అంచేత నువ్వు ఈ చోడవరం నియోజకవర్గానికి కానీ ఈ షుగర్ ఫ్యాక్టరీకి కానీ లేదా ఈ మా ప్రాంతానికి కానీ నువ్వు చేసింది సున్నా అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
కోట్లతో చేశారట. 1200 కోట్లతో రోడ్లు చేస్తే మరి ఆ రోజు తట్టబంద నుంచి సతీపేటకు వచ్చిన పాదయాత్ర నేనేందుకు చేస్తాను? నేను వచ్చిన తర్వాత 9 కోట్లతో ఆ రోడ్డు బీటీ రోడ్డు ఎందుకయింది? రాజం కింద జంక్షన్ నుంచి పై జంక్షన్ వరకు బీటీ అట్లా ఎందుకయింది? ఈరోజు నువ్వు పక్కనే పెట్టావు కదా శంకారాము. పెట్టినప్పుడు శంకారామునికి సంబంధించిన బంగారపేట మర్రి చెట్ల దగ్గర నుంచి 32 కోట్లతో అనకాపల్లి వెళ్ళింది కదా రోడ్డు. మరి ఆ రోడ్డు మీకు కనిపించలేదా? అంటే కళ్ళున్న కబోదిలాగా వ్యవహరించినటువంటి లోకేష్ బాబు పేరు మీకంటే మీరు అదేదో ఇచ్చినటువంటి స్క్రిప్ట్ మాట్లాడేయడం కాదు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మీకు ఎలా ఉన్నాయి? ఎంత దారుణమైన అక్కడ 32 కోట్లతో ఆ రోడ్డు నిర్మాణం చేసి ఆ రోడ్డు బ్రహ్మాండంగా ఇప్పుడు విమానాలు కూడా దాని మీద ఏంటంటే బ్రహ్మాండంగా రన్వే మాదిరిగా ఉంది. అక్కడ ఆ రన్వే మాదిరిగా ఉన్నటువంటి దాన్ని నువ్వు అసలు దాని గురించి ఎక్కడైనా ప్రస్తావన ఇచ్చావా? ఆ రోడ్డు నీ ఆయంలో తెచ్చావా, మా ఆయంలో తెచ్చామా అక్కడ రోడ్డు? అందుకని ఏంటంటే వాళ్ళు ఏదో స్క్రిప్ట్ రాసి ఇచ్చారు అంటే బుద్ధిమాంద్యం అనుకున్నాం, నారిక మందం అనుకున్నాం. ఈరోజు కళ్ళు కూడా అంధకారంలో ఉన్నట్టు కనిపించినట్టు క్లియర్గా మీరు కళ్ళును కబోదిలాగా మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తే ఉన్నత వాస్తవాలు మాట్లాడాలని హర్షిస్తాం. మేమేమి మీ మాటలు ఎప్పుడు కూడా మేమేం ద్వేషించాం. ఎందుకంటే అక్కడ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే పరిస్థితికి వచ్చింది తెలుగుదేశం. ఎన్టీ రామారావు పేరు చెప్పి వచ్చారు, కానీ ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు ఏ విధంగా పైకి పంపించారు ఇది అందరికీ తెలుసు. అందుకని ఈరోజు నిన్న బదిలిశాన ఒకటి తయారయ్యాడు. ఆడికే ఊరు లేదు, అడ్రస్ లేదు, ఎక్కడా లేదు, ఎక్కడ పుట్టాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు. ఆయనేమో అతగాడు వచ్చి నీతులు చెప్పడం ఇక్కడ మాట్లాడినవన్నీ కూడా బూతులే తప్ప అందులో ఏదైనా సరే వాస్తవం ఒకటి ఉందా? ఏ అధికారి దమ్ముంటే ఇప్పుడైనా ప్రూవ్ చేయండి. ఏంటి నా కారు మేము ఓన్గా నా కారు నేను కొనుక్కుంటే ఎవడో అట్లా గ్రానైట్ ఎవడో ఇచ్చాడట. మీకు అవన్నీ కూడా మీయే. ఈవిడ మా అయ్యారు ఒక్క గ్రానైట్ ఎవరికి అలా చేయలేదు. 21 క్వారీలు చేసి ఈవేళ రోడ్లు ఇంత అశ్వాసంగా తయారవడం కారణం తెలుగుదేశం ఇష్టారాజ్యంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి భూగర్భ గనులన్నీ కూడా మీ పేర్ల మీద మీ బినా పేర్ల మీద కైంకర్యం చేసుకున్నారు కాబట్టి రోడ్లన్నీ ఎలగైపోయాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం వద్దిపరు రేవులోని పాస్టర్ మోషేన్ గారి బైబిల్ మిషన్ చర్చికి గత రాత్రి దుండగులు నిప్పు పెట్టిన విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ చిర్లా జగ్గిరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి పోలీసు మరియు ఇతర అధికారులతో మాట్లాడారు. జిల్లా ఎస్పీతో మాట్లాడి నిందితులు ఎవరైనా సరే త్వరగా పట్టుకుని సరైన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఏ దేవాలయమైనా పవిత్ర స్థలం అని అటువంటి వాటిపై దాడులు హేనీయమైన చర్యలు అని చిర్లా పేర్కొన్నారు. అనంతరం పాస్టర్ దాసరి మోహేష్ గారితో మాట్లాడి చర్చి పునర్నిర్మాణానికి 50,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తానని హామీ ఇచ్చారు. ఏలూరు జిల్లా ఏలూరులో నియోజకవర్గంలో ప్రజా సంకల్ప యాత్ర అభివృద్ధితో కూడిన పాలన ఎవరిదో విధ్వంసం ఎవరిదో చర్చించేందుకు చర్చకు సిద్ధమని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన సవాల్ను స్వీకరించే ధైర్యం సైకో సీఎం జగన్ కు లేదని తేటతెల్లమైందని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చంటి పేర్కొన్నారు. గాలి మాటలు గారి వార్తలతో గజిబిజి సృష్టించాలని సీఎం చేస్తున్న పన్నాగాలను ప్రజలు గమనిస్తున్నారని రానున్న ఎన్నికల్లో ప్యాన్ రెక్కలు విరవడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు. ఏలూరు 4వ డివిజన్ నాగేంద్ర కాలనీలో మంగళవారం సాయంత్రం ప్రజా సంకల్ప యాత్ర నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లిన టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చంటి పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈసారి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని టీడీపీ జనసేన కూటమికి మద్దతు తెలపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం బడేటి చంటి మాట్లాడుతూ సైకిల్ గాజు గ్లాస్ గుర్తుకొస్తేనే సైకో సీఎం జగన్ వణికిపోతున్నారని వ్యాఖ్యానించారు. పర్వాలేదు మన నేను చేస్తాను ఉంటాయి కదా కొన్ని 6 సంవత్సరాలు అయిందంట రాలేదా ఎక్కించరు అంటే ఈ 4.5 సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇస్తే మళ్ళీ ఏదో పథకాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎక్కించరు. తప్పనిసరిగా మళ్ళీ వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అయ్యంలో వస్తాయి. ఈ పిల్లలు అందరూ కూడా భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం పార్టీకి వీళ్ళు చేయరు. అర్థమైంది కదా.
మందరూ మీరు చదువుకుంటున్నారా? చదువుకునేది ఉద్యోగం కోసం. ఉద్యోగం రావాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి. మీ ఇద్దరు ఉంటే ఇద్దరికి చెరుకో 15,000 వస్తాయి చదువుకోవటానికి. ఎంతమంది ఉంటే అంతమందికి. తెలిసిందా? ఏం చదువుతున్నావు నువ్వు? బెస్ట్ ఆఫ్ లక్. బాగా చదువుకోండి. తెలుగుదేశం పార్టీ అత్త పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మీ అందరూ సహకరిస్తాం. అందుకే నేను రాకుండా ప్రతి ఇంటికి తెలుగుదేశం మీ అందరూ సహకరిస్తేనే రేపు భవిష్యత్తులో మనం అందరం బాగుంటాం. 4వ డివిజన్ తోటకూర దెబ్బ తిరగడం జరుగుతుంది. గతంలో 2014 నుంచి 19లో జరిగిన అభివృద్ధి తప్పితే ఇక్కడ అభివృద్ధి అనేది శూన్యం. రోడ్లు వేయటం లేదు, డ్రైన్లు లేవు, అలాగే దోమలు వస్తున్నాయని చెప్పి ప్రజలందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడులో 2014లో బడేడు బుజ్జి గారి దగ్గరికి ఏ సమయంలో ఏ పని కావాలన్నా సరే వెంటనే ఇమీడియట్ గా చేసి పెట్టేవాళ్ళు. మేము ఇల్లులు కూడా ఆ టైంలోనే మేము కట్టుకున్నాం అని చెప్పి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు 2019 నుంచి 24 ఈ 5 సంవత్సరాల్లో కనీసం ఏ ప్రజాప్రతినిధి కూడా ఇక్కడ రాలేదు. ఈ సమస్యల పట్ల కనీసం ఈ సమస్య ఉందని అని అడిగేవాడు కూడా ఎవడో లేని పరిస్థితిలో వీళ్ళందరూ మార్చి 3 పర్యాయాలు ఓట్లు వేసిన నాయకులను సమస్యలపై అడగాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రజలకు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం PM లంక డిజిటల్ సెంటర్ లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్, చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజును చూపిస్తూ మాట్లాడారు. ప్రజలు గ్రామంలో సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. అర్హులకు ఇల్లు మంజూరు చేయాలని, భూగర్భ డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని, నల్లి క్రీక్ పూడిక పనులు మళ్లీ తిరిగి ప్రారంభించాలని ప్రజలు కేంద్ర మంత్రి కోరారు. దీనిపై స్పందించిన ఆమె స్థానిక ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. ఇక మీదట తాను అడగకూడదని చెబితే పని జరగాలన్నారు. ఈ నెల 28 లోపు సర్వే పూర్తి చేసి వచ్చే నెల 5 కల్లా లబ్ధిదారులకు ఇల్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీని ఆదేశించారు. నిరుద్యోగులకు శిక్షణ, నైపుణ్యం, ఉపాధి కల్పనలో దేశంలో PM లంక స్కిల్ కళాశాల ప్రథమ స్థానంలో ఉందన్నారు. శిక్షణ పొందిన అనేక మందికి దేశంలో వివిధ కంపెనీలలో ఉద్యోగాలు, ఉపాధి పొందారన్నారు. రానున్న రోజుల్లో ఉపాధి అవకాశాలకు PM లంక స్టాంపులా ఉండాలని అన్నారు. PM లంకకు వస్తే పుట్టింటికి వచ్చినట్లుగా ఉందన్నారు. నేను గ్రామాన్ని దత్తత తీసుకోలేదు, మీరే నన్ను దత్తత తీసుకున్నారు. PM లంక సముద్ర కోతకు ఆధునిక టెక్నాలజీతో అడ్డుకట్ట వేస్తున్నామన్నారు. ఈ టెక్నాలజీని కోతకు గురవుతున్న ఇతర ప్రాంతాలు కూడా రానున్న రోజుల్లో ఇదే వినియోగిస్తారని తెలిపారు. అసలు ఇక్కడ నుంచి తీసు 20-15 నిమిషం పడుతుంది. మీరు ఇదే కూడా ఇంటి పక్కన నాకు చిన్నప్పుడు అట్లాంటి చూడండి. ఒకప్పుడు మాకేం చెప్పేవారు మీరందరూ? PM లంక అంటే మారు కూడా మాకు ఏముండదు. PM లంక అంటే బెస్ట్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ సంకల్ప యాత్ర భాగ్యలక్ష్మి క్లస్టర్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ యాదాద్రి భువనగిరి. మరోసారి తండ్రైన కోహ్లీ, పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన అనుష్క శర్మ. 5వ విడత కింద 10,132 జంటలకు 78.53 కోట్ల ఆర్థిక సాయం సీఎం వైఎస్ జగన్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.